లూజ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళేమన్నా ఇబ్బంది పడతారేమో నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నాక వెజైనా లూజ్‌గా ఉంది అని, దాని గురించి వెజైనల్ టైటనింగ్ అని చాలామంది వస్తుంటారు. మళ్ళీ ఫ్రెష్‌గా జీవితం మొదలుపెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్‌గా వెజైనా కొంచెం టైటన్ చేయించుకోవాలనుకుంటున్నాము అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జనరేషన్‌లో. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక డౌట్ మేడం. హ్మ్. అయితే పెళ్లి కావడానికి ముందే ఒక అమ్మాయికి హ్మ్. ఆల్రెడీ రిలేషన్ ఉంది అని హ్మ్. పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ వెజైనా ద్వారా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? కొంత ఉంటదండి. ఉంటుందా? ఉంటుంది. ఓకే. అంటే అందుకే మేల్‌కి అలాంటి ట్రీట్మెంట్స్ టెస్ట్‌లేం కోసం లేవు గానీ, వస్తారేమో. ఆ! మేల్‌కి వీళ్ళు ఇంతకుముందు ఎవరితోనో అమ్మాయితో స్పెండ్ చేసాడా లేదా అని తెలుసుకోవడానికి పెద్దగా టెస్ట్‌లు లేవు గానీ, ఫిమేల్‌కి కొంతవరకు ఉంటుంది. అందుకే బిఫోర్ మ్యారేజ్ కూడా ఇలాంటి సర్జరీస్ కోసం వస్తూ వస్తూ ఉంటారంటారు. ఉంటారు. ఏదో రిలేషన్‌షిప్‌లో ఉన్నాము, అది వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఫ్రెష్‌గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కొంచెం ఐ వాంట్ నార్మల్‌గా ఇలాగా ఉండాలనుకుంటున్నాను.